హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు. ఈరోజు గోధుమ పిండితో దోశలు చూపిస్తాను మీకు. ఒక బౌల్తో నేను గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్న పిండిలో నేను, అలాగే ఇందులో కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇందులో నేను. ఈ మూడాటిని కూడా ఇప్పుడు మనం నీళ్ళలాగా దోశలకి ఎలా ఉంటుందో పిండి అలా కలుపుకుందాం. ఉండలు లేకుండా మొత్తం పిండిని అంతా కూడా ఈ విధంగా చేతితో కలుపుకోవాలి. మనం గట్టి పెట్టిన స్పూన్ పెట్టిన రాదండి, మామూలు చెయ్యి వాడాల్సిందే మనం. ఇంకా నీళ్ళు వేసుకుని ఇంకా మనం పలచగా కలుపుకుందాం. దోశల పిండిలాగా మొత్తం పిండి అంతా కలిపేసుకున్నాను నేను ఈ విధంగాను. దీంట్లో ఎగ్ వేస్తున్నాను. ఎగ్ వేయడం వల్ల ఈ దోశల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకటే ఎగ్ పడుతుంది, తక్కువ ఉంది కదా పిండి. ఒకటే ఎగ్ తీసుకుంటున్నాను నేను. ఎగ్ కూడా ఇందులో వేసేసుకున్నాను, పగలగొట్టిన ఎగ్. దాన్ని బాగా మిక్స్ అయ్యి కలుపుతున్నాను ఉండలు లేకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్గా దోశ పిండితో వేసుకుంటాం, అలా కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా దోశలు వేసుకోవచ్చు మనం. ఇందులో జీలకర్ర, కారం, ఉప్పు, ఒక గిన్నెడు దోశ పిండి కొలతలండి ఇవన్నీ కూడా. ఎక్కువ ఇలా మనం పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక 2 minutes పిండిని ఫ్లాట్ చేసుకుందాం. హాయ్ నాన్న, హాయ్. డబుల్ ట్యాప్ చేయండి మా ఛానల్ చూసేవాళ్ళు. పిండిని ఈ విధంగా నీళ్ళలో కలిపేస్తాం. దోశలకి ఎలాగ ఉండాలో అలా దోశల పిండిని కూడా మనం కలిపేసుకున్నాం. స్టవ్ మీద రేకు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. గోధుమ పిండితో దోశలు. ఇందులో ఎగ్ యాడ్ చేస్తాం, మనం జీలకర్ర వేస్తాం, కారం వేస్తాం. చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి దోశలు. ట్రై చేసి చూడండి ఒకసారి. రెండో వైపు కూడా టర్న్ ఆఫ్ చేసుకున్నాను. నేను చపాతీ పిండితో చేస్తున్న గోధుమ పిండితో చేస్తున్న దోశలు. ఇందులో మనం ఎగ్ యాడ్ చేసాం కదా, దానివల్ల దోశ చాలా బాగుంటాయి. చూడండి. లైట్గా సైడ్లో ఆయిల్ వేసుకున్నాను నేను. స్లోగా టర్న్ ఆఫ్ చేద్దాం. ఆయిల్ తోలుతుంది. గోధుమ ఎక్కువ ఆయిల్ తీసుకోదు. ఈ విధంగా రోస్ట్గానే వచ్చింది, గోల్డెన్ కలర్లో. నేను ఇంకో దోశ కూడా వేసుకుంటున్నాను. చిన్నగానే వేసుకుంటున్నాను నేను, పెద్దగా తినలేము మనం. బాగా వచ్చిందో లేదో నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే బాగుంటుంది. ఇందులోనే ఎప్పుడూ రెగ్యులర్గా మనం దోశ పిండితోనే దోశలు తింటాం కదా, ఇలా ఒకసారి గోధుమ పిండితో దోశలు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ దోశలు. ఇందులో మనం ఎగ్ మిక్స్ చేసుకుంటాం కాబట్టి డబుల్ టేస్ట్ వస్తుందండి. ఇది గోధుమ పిండి ఒక గిన్నె గోధుమ పిండికి ఒక గుడ్డు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర, దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి. ఒక 2 గిన్నెలు కనుక గోధుమ పిండి వేసుకుంటే 2 eggs వేసుకోవాలి మనం. బాగుంటాయండి ఈ దోశలు అయితే. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండో వైపు కూడా టర్న్ ఆఫ్ చేశాను. దీంట్లోకి నేను టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చెనపప్పు చట్నీ చేశాను. చట్నీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఈసారి కొంచెం పెద్ద దోశ వేసాను. లైట్ సైడ్
లైట్గా నూనె వేసుకుంటున్నాను. గోధుమ పిండి ఎక్కువ నూనె పీల్చదు కదా, అందుకని బ్రష్ లేదు నా దగ్గర. చిన్న దీంతోనే వేస్తున్నాను ఆయిల్ నేను. మూడాట్ల మీద కూడా కొంచెం పెద్ద దోశ వేసాను చూడండి. దీన్ని టర్న్ ఆఫ్ చేసేసుకుందాం. కింద అయితే నాకు తెలిసి కాలిపోయి ఉంటుంది. మనకి ఇంట్లో దోశల పిండి లేనప్పుడు, ఎర్లీగా పని అవ్వాలనుకున్నప్పుడు నేనైతే ఇలా వేసేసుకుంటాను. గోధుమ పిండితో దోశలు బాగుంటాయి, ఎందుకంటే చట్నీ ఉంటుంది కదా, తినేస్తారు పిల్లలు. మా పాప తినేస్తుంది, మా వారికి కూడా బాక్స్లో ఇవే పెట్టేస్తాను. గోధుమ పిండితో దోశలు మీకు ఎవరికి కొంతమంది తెలిసే ఉంటుంది. తినేవాళ్ళు అయితే ఇందులో పైన ఆనియన్ అవి కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఓకేనండి. గోధుమ పిండితో దోశలు ఎంతో టేస్టీ అయినా గోధుమ పిండితో దోశలు, టమాటా చట్నీ. ఓకేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఎగ్ కలపడం వల్ల. మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.